హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఈరోజు సింహాచలం టెంపుల్కి వెళ్తున్నాము. శ్రీ వరాహి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి. ఈ స్వామివారిని సింహాచలం అప్పన్న స్వామి కూడా అంటారు. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ నేను 6కి అంతా రెడీ అయిపోయాను. ఇంకా జోహికి కూడా స్నానం చేయించి, అంటే ఎగ్జాక్ట్గా మేము 7:30కి అంతా వెళ్ళిపోవాలనుకున్నాం. సో ఆర్జే డ్యూటీ నుంచి వస్తాడు, రెడీ అయిపోయి వెళ్ళిపోవడం, వచ్చేసరికి రెడీగా ఉండమన్నాడు అనమాట. సో ఇప్పుడే నవరాత్రులు కూడా ఉన్నాయి కాబట్టి వరాహ నవరాత్రులు పూల కోసం పక్కన తీసుకురావడానికి అయితే వెళ్ళాను. వీళ్ళైతే ఇక్కడ మన యూట్యూబ్ ఫ్యామిలీకి న్యూ ఫ్యామిలీ అనమాట. వీళ్ళు బీహార్ నుంచి ఇక్కడ పక్కన ఇంట్లో ఉంటారు, బాగా పరిచయం అయ్యారు. కొంచెం అంటే 1 మంత్ పీరియడ్లో ఇల్లు షిఫ్ట్ అయ్యాక బాగా క్లోజ్ అయ్యారనమాట. సో వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు, వెళ్దాం ఒకసారి, మేము కూడా, మాకు తెలీదు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అని చెప్పి. సో ఓకే, మన తెలుగు వాళ్ళకి ముందే తెలుసు కదా, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా. సో వాళ్ళని తీసుకుని అయితే టెంపుల్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము మా పాపకు అన్నప్రాసన నేను ఆ టెంపుల్లోనే చేయించాలనుకున్నాను. కాకపోతే అప్పుడు రాజేష్ అవైలబిలిటీ లేక కుదరలేదు. ఇప్పుడు ఇంకా 9th మంత్లో ఒక మంచి రోజు చూసుకొని అక్కడికైనా వెళ్ళి చేసుకొని రావాలనుకుంటున్నాను. అంటే అన్నీ పెట్టి తాకిస్తారు కదా, అలా అన్నమాట. ఏంటంటే రాజేష్ డ్యూటీస్లో ఏంటంటే పలానా టయానికి ముహూర్తం పెట్టుకొని ఇది ఈ రోజుకి అయిపోవాలి అనేది ఉండదన్నమాట. ఎప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉంటే అదే ముహూర్తం అదే రోజు చేసేసుకోవాలి, అంతేగాని వేరే ఆప్షన్స్ మనకు ఉండవు. అలా ముహూర్తం పెట్టుకుంటే అది సెట్ అవ్వదు. ఇంకా కమింగ్ టు వైజాగ్ నేచర్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడున్న పొల్యూషన్కి ఈ మాత్రం గ్రీనరీ లేకపోతే ఇక్కడ మనుషులు బతకడం చాలా కష్టము. ఎందుకంటే ఒక నైట్ నుంచి మార్నింగ్కి నల్లగా పేరుకుపోతుంది, కొంచెం ఒక లేయర్ లాగా, అంత డస్ట్ ఉంది, ఏదో బ్లాక్ చార్కోల్ లాగా వస్తూ ఉంటుంది. ఎంత గ్రీనరీ మెయింటైన్ చేయకపోతే మాత్రం చాలా కష్టము. నెక్స్ట్ ఇప్పుడు సింహాచలం టెంపుల్ గురించి చెప్పాలంటే ఇక్కడ దరిదాపుల్లో చాలా వరకు మండపాలు అయితే ఉన్నాయి, పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంట చాలా వరకు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్లియర్గా మీకు వీడియోస్ చేసి పెడతాను, మీకు రూమ్స్ అవైలబిలిటీ, నెక్స్ట్ సత్రాలు, ఫంక్షన్ హాల్స్, ఇవన్నీ కూడా ఎలా అంటే అక్కడ కొండపైన ఏమేమి ఉన్నాయి ఇవంతా కూడా నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను. కానీ నేను రూమ్స్, షాపింగ్ ఇవంతా చేయలేదు. మేము మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయాలనే వెళ్ళాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే నేను కన్ఫామ్గా మీకు వీడియోస్ చేస్తాను, వాటి కోసమే వెళ్తాను అప్పుడైతే. టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి వస్తే ఇక్కడ ఏంటంటే భక్త ప్రహ్లాదుడు స్వామివారికి తపస్సు చేసిన తర్వాత స్వామి ప్రత్యక్షమయ్యి అడుగుతాడనమాట. ప్రహ్లాదుడు మా చిన్నాన్నని చంపినప్పుడు, మా నాన్నని చంపినప్పుడు మీరు ఏ రూపంలో ఉన్నారో ఆ రూపాన్ని నేను దర్శించాలనుకుంటున్నాను స్వామి అని. సో స్వామివారు ఏంటంటే ఫేస్ వచ్చి వరాహమూర్తి అవతారం, బాడీ వచ్చి మనిషి అవతారం, మళ్ళా వెనక ఏంటంటే తోక ఉంటుంది స్వామివారికి. ఈ అవతారంలో స్వామివారు అక్కడ ప్రహ్లాదుడికి దర్శనమిస్తారనమాట. ఇక్కడ ఈ సింహాచలం టెంపుల్లో ఏంటంటే స్పెషల్, ఇక్కడ చందనోత్సవం జరుగుతుంది ప్రతి అక్షయ తృతీయకి. ఇక్కడ చందనోత్సవం అనేది చాలా స్పెషల్ అనమాట. ఆ చందనోత్సవం కూడా రాను ఆ భక్త ప్రహ్లాదుడు అక్కడ స్వామివారికి గుడి కట్టిస్తారు. అలా గుడి కట్టించడం వల్ల ఆ మండపంకి ప్రహ్లాద మండపం అని పేరు వస్తుంది. కాలక్రమేణా ఆ గుడి కనుమరుగైపోతుంది. ఒకరికి కలలో కనిపించి నేను ఈ పుట్టలో ఉన్నాను అని చెప్తారంట. సో అక్కడికి వెళ్ళి ఆ పుట్టలో అయితే స్వామివారు కనిపిస్తారు. తర్వాత ఆ పుట్టను డైరెక్ట్గా మనం చెదపకూడదు కాబట్టి 1108 బిందెలతో స్వామివారికి అక్కడే అభిషేకం చేస్తే స్వామివారు బయటకు వస్తారు. తర్వాత ఆయన ఆ టెంపుల్ని కట్టించారనమాట. మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అది, అంటే దీన్ని ఇంకా కన్స్ట్రక్షన్స్ మళ్ళీ మోడిఫికేషన్స్ చేశారు చాలా వరకు. కాకపోతే టెంపుల్ మాత్రం గర్భాలయం అదంతా అప్పటిది మాత్రమే. అలా ఆయన అభిషేకం చేసిన రోజు వచ్చి అక్షయ తృతీయ రోజు అన్నమాట. అందుకు స్వామివారు ప్రతి సంవత్సరము నాకు అక్షయ తృతీయ రోజు ఇలా అభిషేకం చేయండి, ఆ రోజు మాత్రం ఒక్కరోజు నేను నిజరూప దర్శనం ఇస్తాను భక్తులకి, మిగిలిన 364 రోజులు నన్ను చందనంతో కప్పించండి అని చెప్పారంట. సో అప్పటి నుంచి అదే ఆనవాయితీగా జరుగుతుంది. ఈ టెంపుల్ అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక 14 km ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఆల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, బస్సెస్, ఆటోస్, ఇంకా క్యాబ్ ఆటోమేటిక్గా బుక్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళాలి అనుకుంటే బస్సెస్ అయితే చాలా బెటర్, డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాయి. మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఎక్కడ దించేస్తారేమో అలా ఏం లేదు.
నెక్స్ట్ ఏంటంటే కింద ఎంట్రీలో మాత్రం బస్సెస్లో వచ్చే వాళ్ళకి ఏ టోల్ ఉండదు. బైక్ 4 వీలర్స్లో వచ్చే వాళ్ళకి మాత్రం కింద టోల్ కట్టాల్సి ఉంటుంది. కార్కి అయితే 30, బైక్ అయితే 20, 10 అలా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మేము ఈ వ్యూ బాగుందని ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇది మినీ సైజ్ అరకు లాగా ఉంది. చాలా బాగుంది వ్యూ అయితే. నేచర్ని ఇష్టపడే నాలాంటి మెంటల్ వాళ్ళకి అయితే చాలా నచ్చుతుంది. ఆ రోజు యాక్చువల్లీ తుంపర్లాగా పడుతూ వర్షము అంతా చాలా బాగుంది. ఇంకా నేచర్ అయితే మీరు ఎవరన్నా ప్లాన్ చేస్తుంటే తప్పకుండా వెళ్ళండి. ఇక్కడంతా తిరుమల లానే ఉంటుంది టెంపుల్ చూడడానికి. తిరుమల లానే కానీ తిరుమలకి సాటి ఎప్పుడు ఏది రాలేదు. అంత బాగుంటుంది తిరుమల. ఇలా పైకి వెళ్ళడానికి మాత్రం ఒక వెహికల్లో వెళ్ళే వాళ్ళకి ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది అంతే. ఒక 5 km దాకా ఉంటుంది. చాలా దగ్గర టెంపుల్ అయితే. అక్కడి నుంచి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఇలా పార్కింగ్ చేసుకొని ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో నుంచి వెళ్తాము. ఇలా ఒక వే వెళ్ళొచ్చు. అక్కడి నుంచి కట్ అయ్యి ముందుకెళ్ళి కావాలంటే కూడా అలా కూడా వెళ్ళొచ్చు. 2 ways ఉన్నాయి దర్శనానికి అయితే. ఇక్కడంతా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ టెంపుల్కి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నాకేం అనిపించిందంటే టెంపుల్కి వెళ్తే అడుగు తీసి అడుగేస్తే డబ్బులు అంతే. ఏదైనా కూడా ప్రతి ఒక్కటి డబ్బులు డబ్బులు డబ్బులు. దేవుని దగ్గర నుంచి చూడాలన్న డబ్బులు, దేవుని దర్శనానికి వెళ్ళాలన్న డబ్బులు. అసలు ఇంత కమర్షియల్ టెంపుల్స్లో ఉన్నాయి అంటే నిజంగా చెప్తున్నా సామాన్యుడికి దేవుడు దూరం అయిపోతున్నాడు. డబ్బులు ఉండేవాడి దగ్గరికి దేవుడు కూడా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడేంటంటే గర్భాలయ దర్శనానికి అయితే 300 రూపీస్ ఉంటుంది. అంటే దేవుడు దగ్గరికి వెళ్ళి చూడడానికి. ఫ్రీ దర్శనం అయితే 100 రూపీస్ ఉంటుంది. మనం ఏ దర్శనానికి వెళ్ళాలన్నా డబ్బులు తీయాల్సిందే. అసలు ఏంటంటే గర్భాలయ దర్శనమే ఈ టెంపుల్లో చాలా బెటర్. అసలు ఫ్రీ దర్శనం అంటారు కానీ అసలు దేవుడు దూరం నుంచి కనిపించాడు. అసలు ఏందో మనకు ఒక ఆకారం చిన్నది ఏదో కనిపించింది దూరం నుంచి, ఒక లైట్ ఎఫెక్ట్ కనిపించింది అన్నట్టే ఉంటుంది కానీ అసలు అంత క్లారిటీ ఉండదు. దగ్గరికి వెళ్ళినా కూడా ఒక శివలింగం ఆకారంలోని చందనంతో మొత్తం కవర్ అయి ఉంది. అంటే 364 days చందనంతోనే ఉండి 1 day మాత్రమే దర్శనం ఉంటుంది కాబట్టి ఆ 1 day మనం ఎలానో చేయలేము. సో అక్కడ చూడడానికి మాత్రం శివలింగం లాగా ఉంది. గర్భాలయ దర్శనానికి అయితే 300 ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ క్యాడర్ వాళ్ళకైతే కొంచెం కన్సెషన్ ఉంటుంది, 150 రూపీస్. ఇంక పొలిటికల్ వాళ్ళకైతే ఆ రేటే వేరుంది. అంటే ఇందులో చెప్పాను కదా అడుగు తీసి అడుగు పెడితే డబ్బులే అని. ఇక్కడ నక్షత్రవనం ఉంది కదా, ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకోవాలంటే దానికి కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. అసలు ఏది ఫ్రీగా లేదు మన తిరుమల లాగా. అసలు ఇక్కడ వనంలోకి వెళ్తే ఇక్కడ ఏంటంటే మన జన్మ నక్షత్ర ప్రకారం మనకు ఒకటి ఉంటుంది కదా, ఒక ట్రీ అనేది, దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాం. దానికి కూడా ఒక విశిష్టత ఉంది. ఈ బ్యాక్ సైడ్ ఒక అంబులెన్స్ కనిపిస్తుంది కదా, మనం దర్శనం చేసుకుని ఆ రూట్ నుంచే వస్తాము. దాని వెనకనే లడ్డు ప్రసాదం, గోశాల అవన్నీ ఉన్నాయి. మనం గోశాలకి ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. లేదంటే లడ్డూస్ తీసుకోవడానికి కూడా ఆ కౌంటర్ దగ్గర కవర్లు బయట అమ్ముతూ ఉంటారు. అంటే నాకు అనిపించింది ప్రతి ఒక్క చోట డబ్బులుంటే నీ ప్రయారిటీ వేరుంటుంది. అది ఒక్కటి బాగా క్లియర్గా అర్థమైంది నాకు. బట్ పెట్టుకోగలిగే వాళ్ళు మాత్రం పెట్టుకుంటారు. ఇంకా సామాన్యుడు వాడి పరిస్థితి ఏంటి? అసలు చాలా కష్టం, నిజంగా చాలా కష్టం. అసలు దూరం నుంచి దేవుడు ఇక్కడ మాత్రం కనిపించరు ఈ టెంపుల్లో అయితే. బెటర్ 300 వాటికి ట్రై చేయడమే. ఇంకా మన దగ్గర డబ్బులు లేదు అనుకుంటే దేవుడిని కనీసం చూశానని సాటిస్ఫాక్షన్ మనకు ఉంటే చాలే అనుకుంటే నార్మల్ దర్శనానికి వెళ్ళొచ్చు. నాకు తెలిసి నార్మల్ దర్శనం కొన్ని డేస్లో అన్నా డబ్బులు లేకుండా ఉంటుందేమో. ఆ రోజు నేను వెళ్ళిన రోజు మాత్రం ఫ్రీ దర్శనానికి కూడా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేము 300 తీసుకొని బెటర్ పని అయింది అనుకున్నాము. ఎందుకంటే అసలు దూరం నుంచి దేవుడే కనిపించడు కాబట్టి. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై లక్ష్మీ నరసింహస్వామి. బెస్ట్ లొకేషన్ బై ద. మొబైల్ ఫోన్స్ అయితే లోపలికి అలో ఉండదు. ఇక్కడ లాకర్లో ఇచ్చేసి వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ దర్శనం చేసుకొచ్చినాక తీసుకోవాలి. మళ్ళీ గర్భాలయం ముందరన్నా నిలబడి ఫోటో తీసుకుందామంటే చాలా దూరం నడవాల్సి ఉంటుంది. సో మేము వెళ్ళలేదు, రిటర్న్ అయితే వెళ్తున్నాము. అంటే ఇక్కడ కొబ్బరికాయలు, తులసి మాలలు ఇవన్నీ అమ్ముతుంటారు. మనకు కావాలంటే తీసుకోవచ్చు. కానీ మనం ఏది దేవుడి దాకా తీసుకెళ్ళలేం. సో నాకేంటి అనిపించిందంటే మీకు కుదిరితే డబ్బులు ఉండిలేసేయండి అని నా ఒపీనియన్, అంతే. ఈ టెంపుల్లో ఒక స్పెషల్ పిల్లర్ ఉంది. దర్శనం చేసుకుని బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది.
దీని హిస్టరీ కూడా చాలా కొంచెం పెద్దది, కాకపోతే సింపుల్గా చెప్తాను. ఏంటంటే మనం మనసులో ఏదైనా కోరుకొని ఆ పిల్లర్ని హగ్ చేసుకుని ప్లస్ దాన్ని మన నడుంకి అలా కడతారు. అలా కట్టినప్పుడు మన కోరిక నెరవేరుతుందని నమ్మకం అనమాట. అలా మేము కూడా చేయించుకున్నాము. అంటే దానికి కూడా ఒక టికెట్ అనమాట, క్యూ లైన్ ఉంటుంది. తర్వాత అంతా దర్శనం అయ్యి బయటకు వచ్చాక మేము టిఫిన్కి అయితే టెంపుల్ కిందికి వచ్చేసి మేము టిఫిన్కి అయితే ఆగాము ఇక్కడ. ఫ్రెండ్స్, నేనేమైనా ఇంకా ఈ టెంపుల్ లోపల ఏమైనా మిస్ అయినవి ఉంటే చెప్పండి, నెక్స్ట్ టైం నేను వెళ్ళి చూసి మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటివరకు నా వీడియోని ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీరు ఏ ప్లేస్ చూడాలనుకుంటున్నారు వైజాగ్లో కమెంట్లో చెప్పండి, నేను వెళ్ళి వీడియోస్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.